సో ఏ రేషియోలో ఉన్నాయండి? 3:4:5 రేషియోలో ఈ కాయిన్స్ అనేవి ఉన్నాయి. టోటల్ సమ్ ఎంత అంటే ఆ బ్యాగ్లో ఉన్న టోటల్ అమౌంట్ ఎంత? 30 రూపీస్. సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అవి ఏ రేషియోలో ఉన్నాయో చూసి మనం ఆ వాల్యూని ఇంటూ చేయాలి. మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్నో తెలియదు, కానీ రేషియో ఆఫ్ ద కాయిన్స్ తెలుసు అనమాట. సో ఇక్కడ 50 పైస్ ఉన్నాయి, 3 అని ఇచ్చాడు. సో టోటల్ వాల్యూ అంతా 50 × 3 అంటే 1.5 రూపీ ఇంటూ ఎక్స్ ప్లస్ 25 పైస్ ఎన్ని ఉన్నాయి? 4 రేషియోలో ఉన్నాయి. 25 × 4 ఎంత? 1 రూపీ ఇంటూ ఎక్స్. అలాగే 10 పైసా ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి, అంటే 0.5 ఇంటూ ఎక్స్. ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 30. మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి తెలియదు కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎంత? 1.5 1 0.5 1.5 + 1 2.5 2.5 అంటే 3x ఏమో 30, ఎక్స్ ఏమో 30/3 3 1s 3 10s. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 10 పైసా ఏ రేషియోలో ఉందన్నారు? 5 రేషియోలో ఉందన్నారు. సో టోటల్ 10 పైసా ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు? 10 × 5. మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియోని ఎక్స్ వాల్యూతో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను చెప్తున్న టాపిక్స్కి కానీ ప్రాబ్లమ్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.